డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 376 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 4 రోజుల్లోనే 1000 కోట్లు సేల్ అయ్యాయి. డిసెంబర్ నెలలోనే 5000 కోట్లు అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇవాళ 31st న్యూ ఇయర్ వేడుకల కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉండనున్నాయి. 1 గంట వరకు బార్లు, పబ్బులు ఖుల్లా ఉండనున్నాయి. అయితే అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది 2,33 లక్షల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ సేల్ భారీగా జరుగుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పినటువంటి సమాచారం అయితే ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. ఇంతవరకు ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు ఒక్క నెలలో మద్యం అమ్మకాలు జరిగాయంటే ఇది ఆల్ టైమ్ రికార్డు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏమైనా జరిగాయో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క నెలలో 5,000 కోట్ల రూపాయలు మద్యం సేల్ జరగడం అనేది ఇది రికార్డుగా చెప్తున్నారు. నిన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు లిక్కర్ సేల్ ఒకసారి మనం చూస్తే 4,738 కోట్ల 4,738 కోట్ల మద్యం సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. సో ఏ స్థాయిలో ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 31st డిసెంబర్ ఈరోజు ఉదయం నుంచి కూడా గోడౌన్స్లోకి ఆయా కంపెనీల నుంచి మద్యం వెళ్తుంది. ఇక్కడ నుంచి వైన్ షాప్లకు వెళ్తుంది. వైన్ షాప్లలో ఇప్పటికే ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు. ఒక 3 రోజులలో అంటే 26, 27, 28 అంటే ఆదివారం, ఆ రోజు గోడౌన్స్ ఉండవు. 29, 30 అంటే 4 రోజులలో 1,035 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే 4 రోజుల్లోనే దాదాపు 1,035 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగిందనేది ఇది కూడా ఒక రికార్డుగా చెప్తున్నారు. సో ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం వెనక ఒకటి 31st డిసెంబర్ అయితే మరొకటి ఈ మధ్య జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి లెక్క చూద్దాం. 26వ తారీఖున ఒక 4 రోజులు చూసుకుంటే ఈ నెలలో మొత్తమేమో దాదాపుగా 4,738 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఒక 4 రోజులు లెక్క చూస్తే 26వ తారీఖు 193 కోట్లు, 27 183 కోట్లు, 28 ఆదివారం ఆ రోజు గోడౌన్స్ ఉండవు, ఆ రోజు సెలవు, 29 283 కోట్లు, 30వ తారీఖు నిన్న 376 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగింది. ఇక ఓవరాల్గా మొత్తం చూస్తే ఎన్ని లక్షల కేసులు అనేది చూస్తే హార్డ్ ఏమో 46 లక్షల కేసుల సేల్ జరిగింది. ఇక బీర్ విషయానికి వస్తే కొంత ఇప్పుడు డిసెంబర్ కాబట్టి చలికాలం కాబట్టి కొంత తగ్గింది. 42 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. ఒక్కొక్క బీరు దాంట్లో 12 బీర్ బాటిల్స్ ఉంటాయి. అట్లాంటి 42 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. ఇక మరోవైపు హార్డ్ విషయానికి వస్తే దాంట్లో ఒక్కొక్క దాంట్లో దాదాపుగా కాటన్లో 9 బాటిల్స్ ఉంటాయి. అట్లా 46 లక్షల కేసులు అంటే 46 లక్షల కాటన్ల మేర ఈ లిక్కర్ సేల్ జరిగింది. మొత్తంగా లిక్కర్ సేలు 40% పెరిగింది. పోయినసారి కంటే ఈసారి చూస్తే 40% పెరిగినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. సో మొత్తానికి ఈ రోజు కనుక లెక్క తీస్తే ఈరోజు ఒక 300 కోట్ల కనుక లిక్కర్ సేల్ జరుగుంటే 5,000 కోట్ల రూపాయల మద్యం సేల్ డిసెంబర్ 1 నుంచి ఈ 31 వరకు జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ 4 రోజులలో 31st డిసెంబర్కు లెక్కేస్తే ఇందాక మీకు చెప్పినట్టు అపర్ణ 1,035 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. అంటే ఏ స్థాయిలో లిక్కర్ సేల్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కలు చూస్తే. ఇక వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్యం అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు చాలామంది. దాని కారణం ఏంటంటే గోవాలో ఫుల్ బాటిల్స్ వాటికి చాలా కాస్ట్ తక్కువగా ఉంటుంది. గోవాలో చాలా తక్కువ రేట్లలో మద్యం దొరుకుతుంది. కాబట్టి చాలామంది గోవా వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. ఈ 31st కానీ లేదంటే దసరా టైంలో కానీ. ఎందుకంటే వాళ్ళు కొంత బాటిల్స్ మీద మార్జిన్ వస్తూ ఉంటుంది. సో అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో అట్లాంటి మద్యాన్ని కూడా మన రాష్ట్రంలో ఈ జనవరి 1 నుంచి అంటే పోయిన 2025 జనవరి 1 నుంచి నిన్న 30 తారీఖు వరకు 14,500 ఫుల్ బాటిల్స్ని పట్టుకున్నారు. సో ఈ ఫుల్ బాటిల్స్ని మొత్తం కూడా వీటన్నిటి కూడా డిమాలేజ్ చేస్తారు, అంటే పలగొట్టేస్తారు. సో వీటికి వేలం వేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఈ 14,500 ఫుల్ బాటిల్స్ కూడా కొన్ని ఆల్రెడీ పలగొట్టారు. త్వరలోనే ఈ వారం 10 రోజుల్లో కూడా ఈ బాటిల్స్ను మొత్తం కూడా పలగొట్టేస్తారు. సో 14,500 ఫుల్ బాటిల్స్ అనేది ఇది కూడా ఒక రికార్డుగా చెప్తున్నారు. ఎందుకంటే నిఘా ఏర్పాటు చేస్తారు. గోవా కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఏ రాష్ట్రాల్లో అయితే మద్యం తక్కువ రేట్లు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణకు కార్లలో కానీ ట్రైన్లలో కానీ తీసుకొస్తుంటారు. ఇంకొక వైపు ఎయిర్పోర్ట్లో కూడా
లిమిట్ ఉంటుంది, 2 లేదా 3 బాటిల్స్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మించి కూడా విదేశీ మద్యం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తారు. సో అది కూడా చాలా బాటిల్స్ పట్టుకున్నారు, అట్లా సీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అధికారులు పట్టుకున్నటువంటి బాటిల్స్ 633 ఫుల్ బాటిల్స్ను సీజ్ చేశారు. సో ఇదొక 2 లక్షల వరకు ఉంటుంది. ఇక 14,500 ఫుల్ బాటిల్స్ లెక్క వేస్తే ఒక్కొక్క బాటిల్ 3,000 వరకు వేసుకున్న ప్రీమియం బ్రాండ్ యావరేజ్న అట్లా 2,35,00,000 వరకు ఆ వర్త్ ఉంటుంది. అంత ఆ స్థాయిలో మనకి ఇక్కడ లిక్కర్ పట్టుకున్నారు. ఇక మరోవైపు లిక్కర్ సేల్ ఇట్లా ఉంటే ఇక 31 డిసెంబర్ అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్లు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 2,620 వైన్ షాపులు ఉన్నాయి. మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్లు ఒక 1,100 పైగానే ఉంటాయి. ఇక పబ్బులు క్లబ్బులు వాటి లెక్క మనం చెప్పలేము, అవి కూడా చాలానే ఉన్నాయి. సో వీటన్నిటి కూడా 1 గంట వరకేమో వాటికి అనుమతి ఉంటుంది. అంటే వైన్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, అది గ్రామీణ ప్రాంతమైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయినా మొత్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. మామూలు టైంలో అయితే 11 గంటల వరకు ఓపెన్ ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 11 గంటల వరకు ఉంటాయి. ఇప్పుడు మాత్రం కొంత సమయాన్ని పొడిగించారు, అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్లో ఓపెన్ ఉంటాయి. ఇక పబ్బులు క్లబ్ల విషయానికి వస్తే ఇంకా ఇతర టూరిజం ప్లేసులు కావచ్చు, లేదంటే కొంతమంది ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. మనకు హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతుంటాయి 31 డిసెంబర్ అర్ధరాత్రి వరకు, వాటికైతే 1 గంట వరకు అనుమతి ఇచ్చారు. సో మొత్తంగా ఈ 1 గంట వరకు అనుమతి ఉంది. ఇంకొక వైన్ షాప్లకేమో 12 గంటల వరకు ఉంటుంది. సో భారీగా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుకుంటుంది. సో మొత్తానికి ఇదొక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. సో అధికారులు అయితే ఒకవైపు నిఘా ఏర్పాటు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మద్యాన్ని పట్టుకుంటున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ వీటికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వాటికి కూడా నిఘా టీమ్స్ తిరుగుతున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సేమ్ టైంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇది కోఆర్డినేషన్ తోటి ఈ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. పోలీసులతో కోఆర్డినేషన్ చేసి 31 డిసెంబర్ సెలబ్రేషన్స్కు అక్రమ మద్యాన్ని అరికట్టడం, ఇంకొక వైపు సమయాన్ని మించి కనుక ఈవెంట్స్ నిర్వహిస్తే వాటిపై కూడా కేసులు నమోదు చేయడం. సో ఆ ఈవెంట్స్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక వైపు బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటాయి. వైన్ షాపులు కూడా 12 గంటలు దాటితే వాటికి కూడా ఫైన్ వేస్తారు, సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక లిక్కర్ సేల్ అయితే 5,000 కోట్లు అనేది ఆల్ టైమ్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఒక డిసెంబర్ నెలలో ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు అయితే ఎప్పుడు జరగలేదు. ఇది రికార్డుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. చూడాలి, ఈరోజు ఒక 300 కోట్లు కనుక జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక 31 ఈ రాత్రి వరకు ఇప్పటికే సేల్ జరుగుతుంది. 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున 26, 27, 28 ఇందాక నేను చెప్పినట్టుగా 1,035 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక 4 రోజులు మనం అంచనా వేసుకుంటే ఆ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 5,000 కోట్ల వరకు ఈ లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. ఇది 31 లిక్కర్ సేల్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.